ఎక్కడో పెద్ద సింహాసనం మీద అతను మనం కూర్చోబెట్టినప్పుడు బెంట్ అవర్ హెడ్ బిఫోర్ హిమ్. రైట్ రైట్ రైట్. నెక్స్ట్ సార్ ఇది ఎంఎస్ నారాయణ గారి గురించి ఒక నా ఇంటర్మీడియట్ టైంలో అనుకుంటా సార్ని ఒకసారి కలిసాను అనమాట. ఒక అరగంట సేపు స్పెండ్ చేసాను సార్తో. ఆయన అరగంటలో 4 సార్లు మిమ్మల్ని గుర్తు తెచ్చుకున్నారు అనమాట. బ్రహ్మన్నయ్య ప్రొఫెషనల్లీ మేబీ నాకు నా కలీగో లేకపోతే కాంపిటేటర్ కానీ మీరు కూడా నేర్చుకోవాల్సిన బిహేవియరల్ డిసిప్లిన్స్ చాలా ఉంటాయి ఆయన దగ్గర అని చెప్పి మేము అనుకుని బయటకు వచ్చిన తర్వాత అరే అరగంట సేపు మాట్లాడుతున్నప్పుడు ఆయన గురించి ఆయన గొప్పలు చెప్పుకోవచ్చు, లేకపోతే మాకేదో క్లాస్ పీకొచ్చు. బట్ ఆయన మీ గురించి తీసుకుంటూ రెఫరెన్స్ తీసుకుంటూ మాట్లాడుతున్నప్పుడు ఇట్ వాస్ అమేజింగ్ సార్. తర్వాత వాళ్ళ డాటర్తో మాట్లాడాను రీసెంట్గా నేను. తను మెన్షన్ చేస్తుండే సార్ డెత్ బెడ్ దగ్గరలో ఉన్నప్పుడు లాస్ట్ కాన్షియస్నెస్లో మాట్లాడడం లేని పరిస్థితుల్లో ఒక పేపర్ పెన్ తీసుకొని మీ పేరు రాసి అన్నయ్యని కలవాలి అని రాశారండి సార్. అసలు అది విన్న తర్వాత మీకు ఎలా అనిపించింది? ఒక్కటే ఇక్కడ ఒక పాయింట్ చెప్పొచ్చు, దట్ వాజ్ మై ప్రాపర్టీ. నేను సంపాదించుకున్న ప్రాపర్టీ ఏంటంటే అది ఒక వ్యక్తి, ఒక జీనియస్, ఒక ఇంటెలెక్చువల్ పర్సన్ ఆన్ హిస్ డెత్ బెడ్ ఎన్నో బ్రెయిన్లో తిరుగుతుంటాయి. ఎంతోమంది తెలుసు అతనికి, ఎంతోమందితో పరిచయాలు ఉన్నాయి. తల్లి తండ్రి అన్నలు అందరూ ఉన్నారు. బ్లడ్ రిలేషన్స్ ఉన్నాయి, ఫ్రెండ్లీ రిలేషన్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. బట్ ఆ టైంలో ఒక వ్యక్తిని చూడాలి అని అనిపించటం, ఆ వ్యక్తిని ఎలాగైనా కలుసుకోవాలనుకోవటం, చెప్పలేని నోటితో మాట్లాడలేని కండిషన్లో ఉన్నప్పుడు సైగ చేసి పక్కన ఉన్న తన బ్లడ్ రిలేషన్ కూతురుతోటి ఒక వైట్ పేపర్ ఇవ్వమని అడిగి దాని మీద పెన్తో బ్రహ్మానందం అన్నయ్యని చూడాలని ఉంది అని రాసి ఇస్తే, అది చదువుకునే అమ్మాయి నాకు ఫోన్ చేస్తే, నేను ఎక్కడో గోపీచంద్ నయనతార సినిమా బి గోపాల్ డైరెక్షన్, అక్కడ శంషాబాద్ దగ్గర ఎక్కడో షూటింగ్, నాకు అది ఫోన్లో చెప్పింది అమ్మాయి. చెప్పగానే సార్ నేను ఇట్లా వెళ్ళాలండి అని అడిగితే, ఇఫ్ ఈ సేస్ నో వాట్ విల్ హ్యాపెన్ అని ఇమీడియట్ కార్ ఎక్కేసి వచ్చాను. సార్ అది సపరేట్ ఇష్యూ, అది అక్కడి నుంచి వచ్చాను. వచ్చిన తర్వాత నన్ను ఇలా చూడగానే డెత్ బెడ్ మీద ఇక్కడి నుంచి 2 కళ్ళలోంచి నీళ్ళగా కారుతున్నాయి. ఎంఎస్ నారాయణ, ఐ కెనాట్ ఫర్గెట్ దట్ పిక్చర్. నన్ను చూశాడు, చెయ్యి ఇలా ఊరుకోరా గట్టిగా అలా పట్టుకుని వదిలేశాడు. ఆ తర్వాత మళ్ళీ కాన్షియస్లో ఉన్నాడు ఒక గంట ఏదో. సరే ఇంక అయిపోయింది, నేను బయలుదేరి మళ్ళీ షూటింగ్ ఇది ఉంది కదా వాళ్ళతో చెప్పేసేవాడు, బాబుతో వాళ్ళ వైఫ్తో వాళ్ళతో కదా ఇట్లా షూటింగ్ నుంచి వచ్చాను, మళ్ళీ అలాగేనండి అని డాక్టర్తో మాట్లాడి, చూడండి సార్ డోంట్ థింక్ అబౌట్ మనీ, ఎంతైనా పర్వాలేదు. ఎందుకు పర్వాలేదు అంటున్నారంటే హీఈస్ నాట్ మై బ్లడ్ రిలేషన్ అనేది కాదు ఇక్కడ, ఇట్ ఈస్ ఎమోషన్, ఇట్స్ నాట్ రిలేషన్. అక్కడ హ్యూమన్ ఎమోషన్ యాక్ట్ చేయాలి లెక్క ప్రకారం. అంతటి మేధావి అంత తక్కువ ఏజ్లో I cannot swallow that